అమ్మవారి సాక్షిగా ఒక బీసీగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నా. ఏమైనా తప్పు మాట్లాడితే ఈ అమ్మవారు నన్ను రక్తం కక్కి సచ్చే విధంగా శాపన పెట్టాలి. నిజంగా చెప్పాలంటే బీసీ ద్రోహులు ఎవరంటే బీఆర్ఎస్ బీజేపీ. మన యొక్క 33% రిజర్వేషన్ పోయిన సంవత్సరం లోకల్ బాడీ ఎన్నికల్లో 23% తగ్గించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, మరి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి గారు, మరి గోపాల్ రెడ్డి గన్యాగుల ఎంపీటీసీ ద్వారా హైకోర్టులో 50% సీలింగ్ దాటుతుందని హైకోర్టులో పిటిషన్ వేసి బీసీలను నిలువు దోపిడీ చేసి గొంతు కోసింది బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళకు ఆ రోజు 23% తగ్గించినాడు ఏడమనుకున్నారు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకు బీసీ ఓట్లు అడగడానికే బీసీల కోసం పోరాటం చేసే హక్కు లేదు. ఇంకొకటి, బీసీ ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రచారం చేస్తున్నారు కదా, మరి మన యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ రెవల్యూషన్ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ బీసీ కానీ, మరి ధర్మపురి అరవింద్ కానీ, మీరు బీసీలు అయితే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మన యొక్క రిజర్వేషన్ అమలు పరిస్తే మీరు బీసీల పట్ల సిద్ధులు అవుతారు. కాబట్టి బీసీలు ఎవరైనా సరే, బీజేపీలు ఉన్న బీఆర్ఎస్ ఉన్న బీసీలు నేను దేవుని మీద ప్రమాణం చేస్తున్నా, ఎవడైనా నాకు కౌంటర్ పెట్టి ఉంటే దేవుని మీద ప్రమాణం చేసి ఇది మేము చేసింది కరెక్ట్ అని చెప్పాలి. కాబట్టి నేను దేవుని మీద ప్రమాణం చేసి ఒక బీసీగానే మాట్లాడుతున్నా. కాబట్టి బీసీల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్. కాబట్టి రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆదేశాన్ని అమలు పరిచిన రేవంత్ రెడ్డి గారికి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం ఇంకా బ్రహ్మరథం పట్టాలని ఈ దైవసాక్షిగా నేను నిజమే మాట్లాడుతున్నా. అబద్ధం మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా రక్తంగా సావాలని తెలియజేస్తున్నాం.